పురుషుల చూపులు తరచుగా మహిళల శరీరంలోని నిర్దిష్ట భాగాలపై దృష్టి సారిస్తాయని ఎల్లప్పుడూ చర్చించబడింది. అయితే స్త్రీ తన దృష్టిని పురుషుడి ఏ భాగంపై పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న ఎంత ఆసక్తికరంగా ఉందో ఆశ్చర్యంగాను కూడా ఉంది. స్త్రీలకు పురుషుల పాత్ర వారి దృష్టిలో దాగి ఉంటుంది. పురుషుడి కోణం నుండి అతను ఎలాంటి వ్యక్తి అని స్త్రీకి సహజంగా తెలుసు. అతని దృష్టిలో లోతైన చిత్తశుద్ధి ఉందా లేదా, స్త్రీల బాహ్య సౌందర్యాన్ని చూసిన తర్వాత మాత్రమే అతను ఇష్టపడతాడా? స్త్రీ వారి నిజస్వరూపాన్ని పురుషుని కళ్ళతో గుర్తించగలదు. తమ ఎదుట నిలబడిన వ్యక్తి సున్నిత మనస్కుడా లేక అతనిలో ఏదో దురుద్దేశం దాగి ఉన్నదా అనేది మహిళలు సులభంగా తెలుసుకుంటూ ఉంటారు. చాలాసార్లు పురుషులు స్త్రీని తదేకంగా చూస్తున్నప్పుడు పురుషుడు ఆమెను ఒక వస్తువుగా పరిగణిస్తాడని ఆమె అనుకుంటుంది. కానీ ఆ పురుషుడి దృష్టిలో తన గౌరవం ఉందని స్త్రీ కూడా తెలుసుకుంటుంది. ఎవరు ఒప్పు మరియు ఎవరు తప్పు అని ఆమె అర్థం చేసుకుంటుంది. కొంతమంది పురుషుల కళ్ళు చాలా ప్రశాంతంగా మరియు స్వచ్ఛంగా ఉంటాయి. వారి ముందు స్త్రీ పూర్తిగా సురక్షితంగా అనిపిస్తుంది. ఇతర పురుషుల దృష్టిలో దాగి ఉన్న భయం లేదా ప్రతికూల భావోద్వేగం కూడా ఉంది. దీనిని మహిళలు వెంటనే గుర్తిస్తారు. పురుషులందరికీ ఒకే కళ్ళు ఉండవు. కొంతమంది పురుషులు స్త్రీలను ఒక వ్యక్తిగా భావించి అదే గౌరవంతో చూస్తారు. మరికొందరు వారిని కేవలం ఒక విషయంగా భావించడాన్ని తప్పు చూస్తారు. ఎదుటి వ్యక్తి తమ పట్ల ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నాడో అతని ఉద్దేశాలు ఏమిటో మహిళలు అర్థం చేసుకోవచ్చు. స్త్రీ కూడా తన కళ్ళను బట్టి ప్రవర్తనను బట్టి ఇవన్నీ మాటలు లేకుండా తెలుసుకోవచ్చు. అందువల్ల పురుషులు వారి కళ్ళు మరియు ప్రవర్తనకు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు వారి పాత్ర గురించి మాత్రమే కాకుండా వారి మనస్తత్వ శాస్త్రం గురించి కూడా లోతైన ముద్ర వేస్తారు. స్త్రీలకు కూడా చాలా పదునైన కళ్ళు ఉన్నాయని పురుషులు అర్థం చేసుకోవాలి. మరియు మనిషి తన కళ్ళ ద్వారా వ్యక్తీకరించే ప్రతిదాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే అతని కళ్ళు, నడవడిక అలవాట్లు ఇవన్నీ అతని గురించి స్త్రీలకు చెబుతాయి.